ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స ప స ని సా రి ని ప సా గరి రి గరి ని ప సా గరి పద ప మ ప మ గ మ గరి సరి స ని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి ఉన్నత పాండ్య కేరళవాసిని ఉన్నత పాండ్య కేరళవాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని ఉన్నత పాండ్య కేరళవాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలదిక్పాలక బ్రహ్మ విశ్వాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలదిక్పాలక బ్రహ్మ విశ్వాసిని సని దసరిగా అపమగరి సని దసరిగా పద సని దపమగరి గపమగా పమగ సనిద సనిద గరి స పదరి సనిద పమగరి సరి గ పద పదరి గ పద సద స పద సరి గరి గ గరి గ సానిద ద పద పామగ గరి గ సానిద గరి సనిద పమగరి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి గాంధార పంచమ దైవత రూపిణి నిషాద మధ్యమ సప్త స్వరూపిణి గాంధార పంచమ దైవత రూపిణి నిషాద మధ్యమ సప్త స్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య
ప్రియ మోహన కళ్యాణి స్వరూపిణి సని ద సరిగా దప మగరి సని ద సరిగా పద సని దప మగరి గప మగ పమగ సని ద గరి స పదరి సని దప మగరి సరిగా పద పద రిగా పద స పద స రిగా గరి గ సాని ద పద పామగ గరి గ సాని ద గరి సని ద సరిగా దప మగరి సని ద సరిగా పద సని దప మగరి గప మగ పమగ సని ద గరి స పదరి సని దప మగరి సరిగా పద పద రిగా పద స పద స రిగా గరి గ సాని ద పద పామగ గరి గ సాని ద గరి సని దప మగరి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైన సభా మధ్యలో నేను నా కూతురిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోనూ, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని, సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండ చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ప్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ, అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిస్తున్నాను. చాలా సంతోషం. మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషయం చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. మరి నాన్నగారు, ఆఖరికి మన మీనరాశికి వస్తే ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి స్టార్టింగ్ లోనే 6 ప్లానెట్స్ ఒకటే దగ్గర ఉంటాయి అనబోతున్నారు. మరి దానివల్ల వీరి గోచార ఫలితం ఎలా ఉండబోతుంది, అది ఎలా ఎఫెక్ట్ చేయగలుగుతుంది, మరి ఏల్నాడు శని ఇది కూడా వీరికి ఇంకా మధ్యలోనే ఉన్నారు. మరి దీనివల్ల వీరి గోచారంలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తే బాగుంటుంది. తప్పకుండా. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురుతున్నటువంటి ఫలితాలు. చాలామందికి మీనరాశి వారికి చాలా టెన్షన్ పడుతున్నటువంటి స్థితి. అక్కర్లేదండి. మీనరాశి వారికి ఇందాక మనం గత ఎపిసోడ్లో కుంభరాశి వారికి కూడా శని యోగకారకుడు అని చెప్పాం కదా, మీకు కూడా శని యోగకారకుడు అవుతున్నాడు. ఏలినాటి శని జన్మరాశిలోకి వచ్చాడు కదా, జన్మరాశిలో ఏలినాటి శని దేహనాశనాన్ని చేస్తాడు కదా, అంటే జన్మరాశిలో వీరికి సువర్ణమూర్తిగా ఉండగలిగే అవకాశం కూడా ఉంది. గురుడు యొక్క ప్రభావం ఎక్కువగా అండి. వీరికి గురుడు రాశ్యాధిపతి అయిన గురు యొక్క ప్రభావం, తృతీయస్థ గురుడు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం, అనవసరంగా విరోధాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు. ఈ మే ఎండింగ్ వరకు, దాదాపుగా మే 14 నుంచి గురుడు మారుతాడు, కానీ మే ఎండింగ్ వరకు మీకు ఎటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కాస్త మీరు ఏప్రిల్ మే 2 నెలలు మౌనంగా ఉండి భగవత్ చింతనతో కనుక కాలం గడిపితే తప్పకుండా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి. ఆ జూన్ నుంచి ప్రారంభమయ్యే శుభయోగాలు కూడా శనీశ్వరుడే ఇస్తాడు మీకు. రాహుకేతులలో కూడా కొంత ఇబ్బంది కలిగించిన, రాహు వల్ల ఆర్థిక నష్టం ఉన్న, కేతు వల్ల మీకు శుభ లాభాన్ని కలిగిస్తాడు. వివాహాది నిశ్చయితాంబులాదుల్ని, గృహప్రవేశాన్ని, పొలము కొనుగోలు చేయడం లాంటి శుభాన్ని కలిగిస్తాడు. సంతానము లేని వారికి సంతాన యోగ్యత ఖాయము, కుటుంబ అనుకూలత పొందుకునే అవకాశం. అలాగే ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒక్కటయ్యేటువంటి శుభ సూచన కూడా కలిగిస్తాడు. చాలా మంచి ప్రయోజన ఆనంద యోగాన్ని కలిగిస్తున్నాడు. దానికి ఎటువంటి మీకు ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు ఆర్థిక లాభాన్ని ఇస్తాడు. కాకపోతే అనారోగ్య చికాకులు, డబ్బు ఇచ్చిన వాడు ఇక విసిగించడం, మన పేషెన్స్ని తగ్గించడం, అలాగే ఆరోగ్య విషయంలో కూడా చిన్న తలనొప్పే. అసలు ఏదో మన ఆయుర్వేద సంబంధించినటువంటి ఇంట్లో ఉండేటువంటి వైద్యానికి తగ్గిపోతుంది. హాస్పిటల్ వెళ్తే ఇంత లకోటా ఇస్తాడు, చిత్రగుప్తుడి చిట్టా ఇస్తాడు మనకి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఓపీ టెస్ట్, ఇంకో టెస్ట్,
నీకు ఇన్సూరెన్స్ ఉందా? రైట్. ఇన్సూరెన్స్ ఒక సైడ్ రండి. రైట్. ఇన్సూరెన్స్ ఉందా చెప్పండి. మీకు ఈ లంగ్స్లో ఈ ప్రాబ్లం, ఒరే నాకు నొప్పి, కడుపు నొప్పిరా అంటే లంగ్స్కి ఎందుకు? లంగ్స్లో ఉన్నటువంటి పొగ వల్ల లంగ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మీకు కడుపులో ప్రాబ్లం అండి, కడుపు నుంచి మీకు గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఇబ్బంది అండి అని చెప్పేటువంటి వ్యక్తి. ముక్కు నొప్పి అని చెప్తే వాడు కాళ్ళ నొప్పి దాకా మీకు టెస్టులు వేస్తాడు. అంటే అనవసరమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ధన నష్టాన్ని పొందుకుంటారు. రెండవది ప్రయాణ చికాకులు, అవసరం లేని ప్రయాణాలు. ఒకవేళ అవసరమైన ప్రయాణాల్లో కూడా అనవసర అనారోగ్య భంగం, వెళ్ళిన పని పూర్తి కాకపోవడం, దానివల్ల మాటపడడం, ఇతరుల వల్ల భేదాభిప్రాయం, ఇలాంటివి కూడా కలిగిస్తాడు. బాబోయ్ ఏంటండి బాగుందని చెప్పారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఇటువంటివి కలిగిస్తూ మళ్ళీ మీకు ఆలస్యంగా అయినా సరే వివాహ యోగాన్ని, సంతానం లేని వారికి సంతాన యోగ్యతని, కవల పిల్లలు పుట్టగలిగేటువంటి యోగాన్ని కలిగిస్తాడు. బంధుమిత్రులతో ఉండే వైరాన్ని తొలగిస్తాడు. ఆస్తి పంపకాలు అనుకూలతలు ఇస్తాడు. మరి ఇది ఎంత ఎప్పటి నుంచి ఉంది? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా ఉంటుంది. మరి అక్టోబర్ నవంబర్ నెలల్లో ఆకస్మిక ధర నష్టం, ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పూర్తి స్థాయి ధర నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. మరి మాస ఫలితాలు అప్పుడు చూసినప్పుడు కుజుడు, రవి, బుధ గ్రహాలను కూడా పరిశీలించి మరి ఈ 4 గ్రహాలు కూడా అత్యంత శుభం కలిగితే ఆ అక్టోబర్ నవంబర్లో కూడా మంచి ఫలితాలు ఉండొచ్చు కాక, కానీ ఏతావాత వీరికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొంత నష్టము ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా అప్పుగా ధనం ఇవ్వకూడదు, మీ వాహనాన్ని ఇవ్వకూడదు. ఆస్తిపాత్ర విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంది, భాగస్వామి వ్యాపారం కలిసే అవకాశం ఉంటుంది. కిందికి జారిపోతున్నటువంటి మన వ్యాపారము ఒక మంచి వ్యక్తి వల్ల వ్యాపారం ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి మిత్రుడు కూడా కలుస్తాడు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలు అనుకూలం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. మీ ప్రమాదంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. కానీ సోదరుల వల్ల కూడా మీకు ప్రమాదం కూడా ఉంటుంది. సోదరుల వల్ల ప్రమాదం ఉండదు, సోదరుల యొక్క భార్యల వల్ల మీకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. లేనిపోని అనవసరపు మాట పట్టింపులు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక రకం పెడితే మరి జూన్ టు సెప్టెంబర్ మనకు ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, సిఏ లాంటి పరీక్షల్లో కానీ, వైద్య విద్యార్థులకి, వాహన విద్యార్థులకి, అంటే ఆటోమొబైల్ విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకి, నౌకాయాన, విమానయాన విద్యార్థులకి, అందులో వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకార క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి మంచి లాభం, నటీనటులకి ఊహించినటువంటి అవకాశాలు, బుల్లితెర నటులు కూడా మంచి అవకాశాన్ని పొందుకునే శుభయోగాలు. రైతులకి పంట లాభం, రైతు సోదరులు బ్రహ్మాండమైన పంట లాభం. దయచేసి రైతులందరూ కూడా సేంద్రియ ఎరువులు వాడండి. అనవసరమైనటువంటి రసాయనాలు వాడి ఈ యొక్క భూమి సారాన్ని నాశనం చేయకండి. ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువుల వల్ల మంచి పంట దిగుబడి వస్తుంది. మంచి లాభాలు పొందుకునే అవకాశం రైతులకు మంచిది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పొద్దుతిరుగుడు పువ్వు, కందులు పండించే వారికి లాభాలు, చెరుకు వ్యాపారం చేసే వారికి, చెరుకును పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశం. గోధుమల పంట వృద్ధి పొందుకోవడం, వరిధాన్యం బ్రహ్మాండంగా పండుతుంది. రైతులకి క్షేమమే, మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. పంట వృద్ధి ఉంటుంది. అమ్ముకునేటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారం వల్ల తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పంటకి లాభాలు. ఇక వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభదాయకమైన స్థితి. నేను చెప్పినటువంటి మాసాల్లో మంచి లాభాలు ఉన్నాయి. నెగిటివ్ అయినటువంటి మాసాల్లో తీవ్ర ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో ఈ మాసాల్లో అనుకూలంగా ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. డబ్బు అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఈ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారస్తుల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కస్టమర్స్ వల్ల మీరు మోసపోవచ్చు, మీ వల్ల కస్టమర్స్ మోసపోవచ్చు. జాగ్రత్త. మిత్రుల సహకారం ఉంటుంది. విదేశాలు ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మంచి వ్యక్తులతో పరిచయం కూడా పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలత. పుస్తక ముద్రణ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకుంటారు. ఆత్మీయులతో అనుకూలత, వివాహాది నిశ్చయ తాంబూలాదులు పొందుకోవడం, శుభకర సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. కొత్త ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. విదేశాల, స్వదేశంలో ఈవెంట్స్ కూడా లాభాలు కలిగించే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. మధ్యవర్తిత్వం చేయడం వల్ల ప్రమాదం విషయాన్ని గ్రహిస్తారు. దానివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం కూడా ఉంటుంది. ఏదేమైనా ఈ యొక్క సంవత్సరంలో 52% నెగిటివ్గా ఉంది, 48% పాజిటివ్గా ఉందన్న విషయాన్ని గుర్తించండి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని చిల్లర అంటే చిన్న వ్యవహారాలు వాయిదా పడడము, రద్దవడము లాంటిది ఉంటుంది. జాగ్రత్త. ₹1,00,000 వచ్చే దగ్గర మీకు ధనం వస్తుంది, కానీ 5,000, 10,000 ఇచ్చేవాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయంలో కొంత అవసరార్థం 5,000 అక్కడ ఇంపార్టెంట్. ఆ టైంలో అది అందకపోయేసరికి ఆ మానసికమైన కృంగుబాటు, ఇబ్బంది ఏర్పడుతుంది. బట్ ₹1,00,000 వచ్చే దగ్గర తప్పకుండా మీకు ఆ ₹1,00,000 ధనం తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అనుకూలమైన ఫలితాలు బలంగా చెప్పబడుతోంది. 49% కూడా మీకు మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. చాలా మంచి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, విదేశాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు
పుష్కలంగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా చాలా లాభదాయకమైన స్థితి. అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, వృత్తి ఉద్యోగాదుల అనుకూలత పొందుకుంటూ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలోను రాబోయేటువంటి సంవత్సరంలో కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాల కొత్త మీ అందరికీ ఉపయోగపడే విషయాల్ని సవిస్తరంగా చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, లోక కళ్యాణమస్తు. నమస్కారం. మరి అదే అండి మన 12 రాశి వారి విశ్వావసునామ సంవత్సర గోచార ఫలితాలు. మరి కొన్నిసార్లు నాన్నగారు చెప్తుంటే నాకు యాక్చువల్లీ చాలా భయం అవుతుంది. బట్ చాలా వాటిలలో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా పాజిటివ్ వైబ్స్, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్. బట్ నాన్నగారు చెప్పినట్టు వారి పరిహారాలు అన్ని చూసుకుంటూ దేవుడి పైన భారం వేసి ఇంకా మన కాన్ఫిడెన్స్తో మనం ముందరికి వెళ్ళి అందరం మంచిగా ఉండాలని ఈ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.